వైసీపీ కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేదాయపాలెం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ నేతలు జగన్పై అనుచిత పోస్టులు పెట్టారని వారి వివరాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోయారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్లే టీడీపీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో కేసులు పరిశీలనలో ఉండగానే ఈరోజు దాడులు ఉధృతమవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మేము ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు గురించి మాట్లాడటం లేదు, అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఈరోజు ఈ పోస్టింగులు పెట్టడం జరిగింది. ఆ ఐడీలన్నీ సేకరించాం. ఆ ఐడీలు సేకరించి ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో ఎవరైతే ఈ విధంగా ఐటీడీపీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్థ, ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది మేము అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా పోస్టింగులు పెట్టారు. ఈరోజు పోస్టింగులు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఫేక్ పోస్టింగులు పెట్టి గతంలో ఏదో పెట్టారని చెప్పి ఎవరి మీదైతే మీరు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఈరోజు సోషల్ మీడియాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఇబ్బందులు గురి చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటి మీద కూడా మీరు ఒకే విధమైనటువంటి చర్యలు చేపట్టండి అని చెప్పి ఈరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేదాయపాలెం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను, నాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది.